విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి 29వ వార్డు జిల్లా పరిషత్ జంక్షన్ శ్రీ కృష్ణ చైతన్య మఠం వద్ద జనసేన పార్టీ నాయకులు మన్యాల శ్రీనివాస్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 29వ వార్డులో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కేంద్రాలను విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ మన్యాల శ్రీనివాస్ తనదైన రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు ఈ సేవా కార్యక్రమాలు తనకెంతో ఉల్లాసాన్ని ఇస్తున్నాయని తెలిపారు. గత 23 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. మన్యాల అప్పారావు స్మారకార్థం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కొత్తగా చేయాలనే తపన తనలో మరింత ఆసక్తిని కలిగిస్తోందన్నారు. ఇప్పుడు అటువైపు తీసుకొని ఒక్కొక్కరు వెళ్ళిపోండి. అలాగే వెళ్ళిపోండి. రావాలి అయిపోయినా వచ్చేయండి. ఓకే అది నమస్కారం. ఈరోజు జిల్లా పరిషత్ జంక్షన్లో సోదరులు మన్యాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎండల తీవ్రత ఎక్కువ అవడం వలన దాదాపుగా ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి బయట తిరుగుతున్న ప్రజలకి వాటర్ సౌకర్యం, అలాగే మజ్జిగ దానికి కావాలని, అలాగే వాళ్ళ మున్సిపాలిటీ కూడా వాటర్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు సంబంధించి కూడా. సో అందులో భాగంగా మా సోదరులు ఇవాళ 2-3 సెంటర్లు ఇంకా ఎన్డీఏ నాయకులందరూ కూడా విశాఖపట్నంలో ఎక్కడ వాటర్ ప్రాబ్లం కాకుండా, అలాగే ఇక్కడ ఎవరి స్థాయిలో వాళ్ళు పెట్టాలని మా సోదరులు పెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా జనాభివృద్ధి జరిగే విధంగా అందరూ దీవెనలు చేతుల మీదుగా మా నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం, ఈ రోజుకి 23వ సంవత్సరం, ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరు మీద చలివేంద్రం ఏర్పాటు చేస్తాము. అయితే ఈసారి వాటిలో 1 పాయింట్కి 3 పాయింట్లు పెట్టాము. మొదటగా ఇక్కడ ఓపెన్ చేసి మిగతా 3 పాయింట్లో కొత్త పాయింట్లు పెట్టాము. కీర్తి చేస్తూ మన్యాల అప్పగారి గారి జ్ఞాపకార్థంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజు మజ్జిగ ఏర్పాటు చేస్తున్నాము. మా నాన్నగారి పేరు మీద, సొసైటీ పేరు మీద వాళ్ళ సేవా కార్యక్రమం వాటిలో చేపట్టాము. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి ఆయన చేతుల మీదుగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఎన్నో ఉన్నత సేవా కార్యక్రమం చేయాలని ఎమ్మెల్యే గారి ఆశీస్సులు, ఇక్కడికి ఇచ్చేసి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.